మునుగోడు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయ ఆవరణలో కాంగ్రెస్ నాయకులు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు సోనియా గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. మండల పార్టీ అధ్యక్షుడు తగుళ్ల సర్వయ్య యాదవ్, ఉపాధ్యక్షుడు వెలుగు యాదయ్య ముదిరాజులు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఎన్నో పోరాటాలు, ఉద్యమాల ఫలితంగా సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కేవలం ఎన్నికల నిర్వహణకు ప్రజాధనాన్ని చేస్తూ అభివృద్ధిని పట్టించుకోకుండా దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్నామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని పేర్కొన్నారు. ఆనాడు సోనియా గాంధీ నేతృత్వంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించుకోవడం చాలా సంతోషకరంగా ఉందని, కానీ నేడు తెలంగాణ రాష్ట్రంలో అనుకున్న మేరకు అభివృద్ధి జరగడం లేదని ఈ సందర్భంగా నాయకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ కుప్ప రాములు గౌడ్, మండల మాజీ అధ్యక్షుడు జాలచిన్న సత్య యాదవ్, మండల కాంగ్రెస్ సీనియర్ నాయకులు చనమల్ల జగదీశ్వరరెడ్డి, మారెడ్డి యాదగిరి రెడ్డి, చనమల్ల జగదీశ్వరరెడ్డి, కంచర్ల జగదీశ్వరరెడ్డి, వడ్డీకుని యాదగిరి గౌడ్, తగుళ్ల వెంకటయ్య, ఈటికాల శేషయ్య, మండల యువజన అధ్యక్షుడు కమతం జగదీష్ రెడ్డి, ఎస్సీ సెల్ అధ్యక్షుడు మేడి వెంకన్న, ఎస్టీ సెల్ అధ్యక్షుడు గణేష్ నాయక్, పోలేపల్లి భద్రయ్య, ఈటికాల ఈశ్వరయ్య, బొడ్డు కిరణ్, విజయ్, ఈటికాల నాగరాజు, గోగుల లింగయ్య, కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఉద్యమాలు జరిగేటప్పుడు అలా 69 ఇప్పుడు అర్థమైంది. చేపట్టే 69 కేసీఆర్ దగాపూర్ కేసీఆర్ మోసం చేసి దశాబ్ది కాలే 9 సంవత్సరాలే దశాబ్దోత్సవాలు పేరు పెట్టుకొని ఎలక్షన్ కోసం ముందస్తు ప్రచారం చేసుకుంటేందుకు గవర్నమెంట్ సొమ్ము దుర్వినియోగం చేసుకుంటూ ప్రచారం చేసుకుంటున్నారు. ఇలాంటి కేసీఆర్ గారిని గద్దెదించే వరకు మేము పోరాడతామని కాంగ్రెస్ తరఫున మేము మండల తరఫున మా వంతు మేము కృషి చేస్తాం. ఇచ్చిన సోనియా గాంధీకి ఎంతో కృతజ్ఞతలు. అలనాడు 2008, 2009, 2010 ఉద్యమ జేఏసీ అనే ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేసి అఖిలపక్షం తరఫున
ఆ రోజు ఉద్యమాలలో అందరం పాల్గొని ఈరోజు తెలంగాణను సాధించుకున్నాం. కానీ సాధించుకున్న తెలంగాణ ఈరోజు అమరవీరులకు గుర్తింపు లేకుండా, ఉద్యమకారులకు గుర్తింపు లేకుండా ఒక దగాకోరుల పార్టీలకు ఉండి అతని చేతుల్లో ఉండి రాష్ట్రం మొత్తం అల్లకల్లోలం అవుతుంది. కావున ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుండి ఉద్యమకారుల నాడు ఉద్యమం చేసిన ఉద్యమకారులను సన్మానించడం ఎంతో ఆనందంగా ఉంది, ఎంతో అభినందనీయంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. ఆ రోజు మేము చేసిన కృషి, మేము పోయిన జైళ్ళల్లో మగ్గిన రోజులు, ఆ రోజుల 4 రోజులన్నీ గుర్తు వస్తున్నాయి మాకు. కానీ చాలా సంతోషంగా ఉంది ఇట్లా సన్మానించడం, చాలా హ్యాపీగా ఉంది. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై సోనియమ్మ, జై కాంగ్రెస్, జై తెలంగాణ.